స్వాతంత్ర భారతంలో మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ నవనిర్మాణ ప్రదాత. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీసుకెళ్లడం కోసం ఆయన చేసినటువంటి ఈ నవభారత నిర్మాణంలో లక్షలాది మంది కోట్లాది మంది కార్మికులు పనిచేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశం కోసం కార్మిక నాయకులు, అది ఐఎన్టీయూసీ కావచ్చు, సిఐటియు కావచ్చు, అనేక రకమైనటువంటి కార్మిక సంస్థలు, కార్మిక నాయకులు వాళ్ళ జీవితం కార్మికుల కోసం దారపోసి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ అవకాశాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తూనే ఈ దేశ నిర్మాణం కోసం మీ కష్టాన్ని, మీ త్యాగాన్ని, మీ శ్రమ ద్వారా ఈనాడు భారతదేశం అగ్రగామి దేశంగా వెలుగొందుతుందంటే